రాజమౌళి సినిమా అంటేనే అది పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్తుంటారు. సినిమాలు వాటి పబ్లిసిటీ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఆయన టీం కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. రాజమౌళితో పని చేయడం అంటే స్కూల్కి వెళ్ళినట్లే. క్రమశిక్షణలో రాజీ పడేదే లేదు. సెట్ లో ఎవరు సెల్ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని గట్టిగా చెప్తుంటారు. హీరోల్ని మినహాయిస్తే ఎవరికి సెల్ ఫోన్ల విషయంలో అనుమతి లేదు. అవి ఉంటే సెట్ లో సంగతులు లీక్ అయిపోతాయన్న భయం ఆయనది. అయితే ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్న మహేష్ సినిమాలోని ఓ సీన్ లీక్ అయిపోయింది. ఇది రాజమౌళికి గట్టి షాక్ అని చెప్పొచ్చు. భారీ అంచనాల మధ్య దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంత సెక్యూర్ గా ప్లాన్ చేసుకున్నా కూడా రాజమౌళికి లీకుల టెన్షన్ తప్పేటట్లు కనిపించట్లేదు. RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న చిత్రం, పైగా మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవలే హైదరాబాద్ లో ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒడిశాలో బాగా అవుట్డోర్ షూటింగ్ జరుపుకుంటుంది. చాలా పకడ్బందీగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడా కూడా ఏ చిన్న విషయం కూడా సినిమా నుండి బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా రాజమౌళి, మహేష్ బాబుతో పాటు సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్లను సినిమా సెట్స్ లోకి తీసుకురాకుండా కండిషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఇంత పకడ్బందీగా సినిమా తెరకెక్కిస్తున్నప్పటికీ కూడా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే, మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్ లో ఉన్న అతడి ముందు మోకాలిపై పడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియో లీక్ అవ్వడంపై రాజమౌళి సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా నుండి ఎటువంటి లీకులు నటులు బయట పెట్టవద్దని అగ్రిమెంట్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ఇలా అగ్రిమెంట్ మాట తప్పి లీక్ చేయడంపై ఫుల్ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎవరు లీక్ చేశారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి లీక్ అయిన ఈ వీడియో ఇప్పుడు సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిందని చెప్పవచ్చు. మరి ఇంత పకడ్బందీగా భారీ బడ్జెట్ తో ఊహించని రీతిలో రాజమౌళి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. రాజమౌళి సినిమా అంటేనే అది పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్తుంటారు. సినిమాలు వాటి పబ్లిసిటీ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఆయన టీం కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. రాజమౌళితో పని చేయడం అంటే స్కూల్కి వెళ్ళినట్లే. క్రమశిక్షణలో రాజీ పడేదే లేదు. సెట్ లో ఎవరు సెల్ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని గట్టిగా చెప్తుంటారు. హీరోల్ని మినహాయిస్తే ఎవరికి సెల్ ఫోన్ల విషయంలో అనుమతి లేదు. అవి ఉంటే సెట్ లో సంగతులు లీక్ అయిపోతాయన్న భయం ఆయనది. అయితే ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్న మహేష్ సినిమాలోని ఓ సీన్ లీక్ అయిపోయింది. ఇది రాజమౌళికి గట్టి షాక్ అని చెప్పొచ్చు. భారీ అంచనాల మధ్య దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంత సెక్యూర్ గా ప్లాన్ చేసుకున్నా కూడా రాజమౌళికి లీకుల టెన్షన్ తప్పేటట్లు కనిపించట్లేదు. RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న చిత్రం, పైగా మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవలే హైదరాబాద్ లో ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒడిశాలో బాగా అవుట్డోర్ షూటింగ్ జరుపుకుంటుంది. చాలా పకడ్బందీగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడా కూడా ఏ చిన్న విషయం కూడా సినిమా నుండి బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా రాజమౌళి, మహేష్ బాబుతో పాటు సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్లను సినిమా సెట్స్ లోకి తీసుకురాకుండా కండిషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఇంత పకడ్బందీగా సినిమా తెరకెక్కిస్తున్నప్పటికీ కూడా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే, మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్ లో ఉన్న అతడి ముందు మోకాలిపై పడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియో లీక్ అవ్వడంపై రాజమౌళి
సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా నుండి ఎటువంటి లీకులు, నటులు బయట పెట్టవద్దని అగ్రిమెంట్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ఇలా అగ్రిమెంట్ మాట తప్పి లీక్ చేయడంపై ఫుల్ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎవరు లీక్ చేశారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి లీక్ అయిన ఈ వీడియో ఇప్పుడు సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిందని చెప్పవచ్చు. మరి ఇంత పకడ్బందీగా భారీ బడ్జెట్ తో ఊహించని రీతిలో రాజమౌళి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.